చదువు కోసం అమెరికా వెళ్లిన యువతి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది. కన్నవారికి కడుపు కోత మిగిల్చింది. స్నేహితురాలితో కలిసి రోడ్డుపై నడిచి వెళ్తూ ఉండగా వెనక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దీప్తి శ్రీ తనువు చాలించింది. ఆమెతో వెళ్తున్న స్నేహితురాలు స్నిగ్ధ తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఉన్నత చదువు పూర్తి చేసుకుని నెల రోజుల్లో పట్టాతో తిరిగి వస్తుంది అనుకుంటే మృత్యువు కబలించింది అన్న వార్త ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. అమెరికాలోని టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు రాజేంద్రనగర్ కు చెందిన వంగవోలు దీప్తి మృతి చెందారు. మరో విద్యార్థిని గాయపడ్డారు. రాజేంద్రనగర్ 2వ లైన్లో నివాసం ఉంటున్న దీప్తి కొన్నాళ్ల క్రితం టెక్సాస్లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. నెల రోజుల్లో కోర్సు పూర్తవుతుంది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడిచి వెళ్తూ ఉండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి తండ్రి హనుమంతరావు చిరు వ్యాపారి, తల్లి రమాదేవి గృహిణి, సోదరి శ్రీలక్ష్మి ఇంజనీరింగ్ 2వ సంవత్సర విద్యార్థి. ఈ నెల 10న దీప్తితో ఫోన్లో మాట్లాడారని, కళాశాలకు వెళ్లాలని చెప్పడంతో ఆదివారం మాట్లాడతానని చెప్పిందని, అవే నాతో మాట్లాడిన చివరి మాటలను గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. చదువులో ఎప్పుడూ ముందుండేదని, 10వ తరగతి ఇంటర్ ఇంజనీరింగ్లో టాపర్గా నిలిచిందని, అందుకే కొంత పొలం అమ్మి అమెరికా పంపించామని అన్నారు. ఆమె కోర్సు పూర్తవుతుంది అనుకున్న గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకునే సమయానికి మమ్మల్ని అమెరికా రావాలని కోరింది అన్నారు. మేము ఆ ఏర్పాట్లలో ఉండగా దీప్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెంది విగత జీవిగా మారడం కలిచివేస్తుందని తండ్రి హనుమంతరావు కన్నీటి పర్యంతమయ్యారు. స్నిగ్ధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీప్తి స్నేహితురాలు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. ఆయన గుంటూరులోని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ క్యాంపు కార్యాలయంలో సంప్రదించగా సమాచారాన్ని అమెరికాలో ఉన్న పెమ్మసానికి తెలియజేశారు. చంద్రశేఖర్ తన బృందాన్ని అప్రమత్తం చేసి మెరుగైన చికిత్స అందించేలా చొరవ తీసుకున్నారు. గుంటూరులో ఉన్న పెమ్మసాని సోదరుడు రవిశంకర్ తన స్నేహితుడు నవీన్ కు క్రౌడ్ ఫండింగ్ వచ్చేలా చూడాలని సూచించారు. ఆన్లైన్లో విరాళాల రూపంలో $80,000 వరకు రాగా చికిత్సకు వినియోగించారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి కన్నుమూశారు. శనివారం నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉందని ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు పెమ్మసాని రవిశంకర్ తెలిపారు.